హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాన్ టెక్ ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియో మనం వచ్చేసరికి మీరు జియో సెటప్ బాక్స్ని ఎటువంటి టీవీ కూడా అవసరం లేదు, మీకు జస్ట్ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ల్యాప్టాప్తో పాటు లేదంటే మీ దగ్గర ఒక ఫోన్ ఉన్న సరిపోతుంది. మీరు ఈజీగా జియో సెటప్ బాక్స్ ఇలా సెటప్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియో నేను మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తాను అనమాట. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ లేట్ చేయకూడదు, మనం వీడియోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మీకు 2 ప్రోడక్ట్స్ అయితే కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మనకి HDMI వీడియో క్యాప్చర్ అనమాట. ఇదైతే ఖచ్చితంగా ఉండాల్సి ఉందన్నమాట. దీనికోసం మనకి ఒకటి ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి అవుట్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా మీకు కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే మనకి జీబ్రానిక్స్ నుంచి మనకి టైప్ A టు టైప్ C కన్వర్టర్ అయితే ఉంది. సో మా దగ్గర OTG కేబుల్స్ ఉన్నాయి అనుకుంటే అది కూడా పర్లేదు ఫ్రెండ్స్, మీరు OTG కేబుల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అది కూడా మీకు వర్కౌట్ అయితే అవుతుంది. ఈ రెండు అమెజాన్ నుంచి తెప్పించారనమాట. సో మీకు కనుక ఈ 2 ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఉంటుంది అనమాట. సో దాని నుంచి అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ 2 ప్రోడక్ట్ని యూస్ చేసుకుని ఏంటంటే జియో సెటప్ బాక్స్ వచ్చేసరికి ఏంటంటే ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక మనం లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను అనమాట. ఫస్ట్ ల్యాప్టాప్లో చూపిస్తే దాని తర్వాత వచ్చేసరికి మీకు ఫోన్లో కూడా చూపిస్తాను అనమాట. ఈ ప్రాసెస్ నచ్చింది అనుకోండి, మీరు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అండ్ లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి నా సెటప్ బాక్స్కి అయితే పవర్ కేబుల్ అయితే అటాచ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి HDMI వీడియో క్యాప్చర్ అనేది కదా, ఇది మీకైతే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ల్యాప్టాప్ కనుక టైప్ Aకి సపోర్ట్ చేస్తుంటే మాత్రం, ఇట్లా మీకు టైప్ A పోర్ట్ అయితే ఉంటే మాత్రం మీరు ఇది ఖచ్చితంగా ఇది కొనాల్సినంత అవసరం అయితే లేదనమాట. ఒకవేళ మీకు ఇది మీ ల్యాప్టాప్ కనుక ఒకవేళ మీరు మ్యాక్బుక్ యూస్ చేస్తుంటే మాత్రం మీకు ఖచ్చితంగా టైప్ C పోర్ట్ మాత్రమే ఉంటే ఇదైతే ఖచ్చితంగా కొనుక్కోండి, మీకు సెటప్ చేసుకుని అయితే ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నేను HDMI అయితే నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఏది పడితే అది కొనుక్కోకండి ఫ్రెండ్స్. ఒకవేళ వచ్చరికి ఇన్పుట్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఇన్పుట్ అయితే మీకు తీసుకుంటుంది అనమాట, ఇది మనకి అవుట్పుట్ అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేసేస్తుంది అనమాట. మీకు నార్మల్గా వచ్చే కొన్ని ఉంటాయి కదా, మనకి ఏంటంటే డాంగిల్స్ ఉంటాయి కదా, మనకి టైప్ C టు టైప్ A టైప్ ఈథర్నెట్ పోర్ట్స్ అన్నిటి కలిపి డాంగిల్స్ దొరుకుతాయి కదా. సో వాటి ద్వారా అయితే మీకు సిగ్నల్స్ అయితే మూవ్ అవ్వవు అనమాట. మీరు ఖచ్చితంగా ఇలా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉన్న వీడియో క్యాప్చర్ HDMI అడాప్టర్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఒకసారి మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఇది ఎందుకు కొన్నా అంటే, నేను నాకు టైప్ C పోర్ట్ మాత్రమే ఉంది మ్యాక్బుక్ వచ్చేసరికి, నాకు ఎటువంటి టైప్ A పోర్ట్స్ అయితే లేవు. మీకు టైప్ A పోర్ట్ ఉంటే మాత్రం ఇది కొనాల్సిన అవసరం అయితే లేదనమాట. సో దీని అయితే నేను 2 కనెక్ట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ ఇక్కడ దీన్ని తీసేసుకుంటున్నాను అనమాట. ఈ రెండింటి నేను కంబైన్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇది కనుక మీరు ఇది ఒకవేళ అవసరం లేదు, మీ ఇంత పెద్దది కొనమనుకుంటే మాత్రం మీరు చిన్న OTG కేబుల్స్ దొరుకుతాయి కదా, సో అది కొనుక్కున్నా సరే సరిపోతుంది అనమాట. ఇది వచ్చరికి నాకు 100 రూపీస్ అయితే పడింది. ఇది HDMI వీడియో క్యాప్చర్ వచ్చరికి నాకు అరౌండ్ ఇది నాకు 500 అయితే పడింది. సో ఈ రెండింటి లింక్స్ మీకు కావాల్సింటే మాత్రం కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడైతే డైరెక్ట్ మీరు ఇవి పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చరికి నేను ఏం చేస్తాను అంటే, దీన్ని నేను నా ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేసేస్తున్నా. పవర్ పోర్ట్లో కనెక్ట్ చేసుకున్న పర్లేదు, లేదంటే కింద వేరే పోర్ట్లో కనెక్ట్ చేసినా సరే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను నా సెటప్ బాక్స్కి వచ్చరికి అయితే నేను పవర్ అయితే సప్లై సస్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు HDMI టు HDMI కేబుల్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చరికి మనకి జనరల్గా సెటప్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చరికి. సో జస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ కనెక్ట్ చేసేసుకోండి సెటప్ బాక్స్కి. అండ్ ఇక్కడ మీ యొక్క HDMI వీడియో క్యాప్చర్ బటన్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే కనెక్ట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా కనెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒకసారి నేను మీకు ల్యాప్టాప్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది. చూసుకున్నట్టయితే ల్యాప్టాప్ స్క్రీన్లో కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఒక యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వచ్చరికి ఏంటంటే మనకి OBS స్టూడియో, ఈ లింక్ ఒకసారి మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అక్కడ అయితే మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని సరిపోతుంది. లేదంటే మీరు OBS స్టూడియో అని టైప్ చేసేసరికి మీకు ఫస్ట్ లింక్ అయితే వస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేసుకున్నా సరే మీకు కింద సరికి OBS స్టూడియో అని కనిపిస్తుంది, జస్ట్ క్లిక్ చేసుకున్నా సరే సరిపోతుంది అనమాట. లేదు మాకు అలా ఏది పడితే వేరే వెబ్సైట్లోకి వెళ్ళడం స్కామ్ అవ్వడం ఇష్టం లేదనుకుంటే మాత్రం కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీకు విండోస్ కావాలంటే విండోస్, మ్యాక్ కావాలంటే మ్యాక్, ఒకవేళ మీరు లినక్స్ సాఫ్ట్వేర్ వాడతారు సరే మీకు లినక్స్ కూడా ఇది సపోర్ట్ అవుతుంది అనమాట. సో అది మ్యాక్ కనుక నేను మ్యాక్ మీద క్లిక్ చేసుకున్నా, మ్యాక్లో వచ్చేసరికి మనకి ఇంటెల్ అండ్ యాపిల్ సిలికాన్ ప్రాసెసర్ అని అడుగుతుంది. వచ్చరికి యాపిల్ సిలికాన్ ప్రాసెసర్ కాబట్టి నేను దీని మీద క్లిక్ చేసేసుకున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ మ్యాక్స్ ఉంటే మాత్రం మ్యాక్ ఇంటెల్కి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దాంట్లో ఏ ప్రాసెసర్ అనేది రన్ అవుతుందో దాన్ని బట్టి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ యాపిల్ సిలికాన్ ఉంది కాబట్టి నాకు దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని నేను డైరెక్ట్ ఇన్స్టాలేషన్ కూడా చేసుకున్నాను. మీకు డైరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు అనమాట. డైరెక్ట్ మీరు దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే మీకు ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా మీకు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ యాప్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి. సో ఇలా మీకు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కింద బాటంలో ప్లస్
సింబల్ అయితే కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసరికి మీరు ఏంటంటే ఆడియో ఇన్పుట్స్ క్యాప్చర్ అనేది జస్ట్ దీని మీద ట్యాప్ చేసేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏదైనా నేమ్ అయితే ఇచ్చుకోండి. ఇది జస్ట్ ఇలానే వదిలేసిన ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అనేసి వచ్చేసరికి నేను ఓకే మీద క్లిక్ చేస్తాను. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత చూసుకుంటే మనకి డివైస్ డిఫాల్ట్ ఉంది కదా, డిఫాల్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిఫాల్ట్ చూసుకుంటే మనకి యూఎస్బీ డిజిటల్ ఆడియో అని కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఇలా మీకు కనపడకపోతే ఒకవేళ కనుక మీరు ఒకవేళ మీ సెటప్ బాక్స్ ఆన్ లో ఉందా లేదా చూసుకోండి, అండ్ గ్రీన్ లైట్ వెలుగుతుందా లేదా అని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అనమాట. సో మీరు మీ సెటప్ బాక్స్ అయితే ఆన్ లో ఉంది అండ్ మీకు గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది అనుకున్నప్పుడు, అండ్ దాంతోపాటు ఇక్కడ కనెక్షన్స్ ఏమైనా లూజ్ ఉన్నాయా కొంచెం మంచిగా టైట్ అయితే ఫిట్ చేసుకోండి. వన్స్ మీకు ఓకే అన్ని కనెక్షన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకి ఆడియో అయితే ఓకే అయిపోయింది. ఇప్పుడు మనకి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసుకోండి. కింద చూసుకుంటే మనకి వీడియో క్యాప్చర్ డివైస్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసేసుకోండి. నేనైతే అదే పేరు అయితే ఇచ్చేస్తున్నా, మీరు ఒకవేళ కావాల్సి ఉంటే మీరు వేరే నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి డివైస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు మనకి యూఎస్బీ వీడియో అని కనిపిస్తుంది చూసారా, జస్ట్ దాని మీద క్లిక్ చేసేసుకోండి. చూసుకోవచ్చు మనకి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటంటే స్క్రీన్ అయితే వచ్చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ అయితే కనిపించేస్తుంది. సో నేను ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే ఇక్కడ వరకు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి జియో సెటప్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను నా రిమోట్ యూస్ చేసుకుని కనుక నేను అప్ అండ్ డౌన్ కనుక క్లిక్ చేశాను అనుకోండి, ఇది వచ్చరికి ఏంటంటే అప్ అండ్ డౌన్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు లోపలైతే మూవ్ అవుతుంది. నేను ఇక్కడ బటన్స్ మీద క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సన్ నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను హోమ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ నాకు ఇది హోమ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ నేను యూట్యూబ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, యూట్యూబ్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు యూట్యూబ్ మీద క్లిక్ చేశారు, ఏదైనా ఒకటి ప్లే చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ నేను యూట్యూబ్ మీద క్లిక్ చేసినాం, ఇక్కడ మనకి సైన్ ఇన్ అయితే అవుతుంది. సైన్ ఇన్ అవసరం లేదు, డైరెక్ట్ మనం హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే కనిపిస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా ఒకటి ప్లే చేసేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్లే చేస్తున్నా. ప్లే చేసినప్పుడు ఏంటంటే మనకి ఆడియో అయితే రాదనమాట. ఎందుకు రావట్లేదని చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి వీడియో కూడా ప్లే అవుతుంది. వీడియో కూడా మనకి ఎందుకంటే యాడ్ అయితే రావట్లేదు అనమాట. ఈ సౌండ్ మనకి అసలు ఎలా రావాలి, మనకి సౌండ్ అయితే మీరు ఇలా సెలెక్ట్ చేసినప్పుడు కూడా మీకు సౌండ్ అయితే రాదు ఫ్రెండ్స్. మీకు ఆ సౌండ్ ఇలా రావాలని చూసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని కనిపిస్తుంది కదా, ఏదైతే మనం ఇక్కడ యాడ్ చేసామో ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని నేమ్, అదే నేమ్తో ఇక్కడ మనకి అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఇది మనం ప్లే చేసినా కూడా ఇది మనకి మూవ్ అవుతుంది, కానీ మనకి ఎటువంటి ఆడియో అయితే మనకి రావట్లేదు. దాన్ని చూసుకున్నట్టయితే మీరు జస్ట్ దీని ఇలా రైట్ క్లిక్ చేయండి. ఈ నేమ్ మీద వచ్చేసరికి నేమ్ మీద రైట్ క్లిక్ చేసేసుకొని అడ్వాన్స్డ్ ఆడియో ప్రాపర్టీస్ అనేది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని కనిపిస్తుంది, అయితే మనం సెలెక్ట్ చేసుకున్న అది కనిపిస్తుంది. ఇక్కడ మనకి వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ అయితే నేను క్లిక్ చేసుకుంటాను. ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే 100% అనేది వచ్చేసింది. 100% వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కదా మనకి పక్కనే ఆడియో మానిటరింగ్ అని ఉంది. ఆడియో మానిటరింగ్ చూసుకుంటే మనకి మానిటరింగ్ ఆఫ్ అని ఉంది కదా, జస్ట్ మానిటర్ మీద క్లిక్ చేసుకొని మానిటర్ అండ్ అవుట్పుట్ అనేది కదా, జస్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు క్లోజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు కనుక మీరు ఏదైనా ప్లే చేశారనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకి సౌండ్ అయితే ప్లే అవుతుంది. వన్స్ మీరు ఇలా సెటప్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీ ల్యాప్టాప్ నుంచి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అసలు మనం ఇది ఎందుకు కనెక్ట్ చేసుకోవాలంటే, మీరు ఈ సెటప్ బాక్స్ వచ్చేసరికి ప్రతి మంత్ మీరు రీఛార్జ్ చేసిన ప్రతి మంత్ ఏంటంటే మీరు ఏదైనా మీ టీవీ కనెక్ట్ చేసుకుని మాత్రమే యూస్ చేసుకోగలరు. అది మీకు అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో అలా మీరు దీన్ని కనుక ఒకసారి సెటప్ చేసుకున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయినా సరే మీకు అన్ని యాప్స్ అనేవి మీకు సెటప్ బాక్స్లో లాగిన్ అయిపోయి ఉంటాయి. వన్స్ మీకు లాగిన్ అయిపోయిందంటే మీరు మీ ల్యాప్టాప్లో యూస్ చేసుకోవచ్చు, మీ ఫోన్లో యూస్ చేసుకోవచ్చు, అన్నింటిలో అయితే మీరు ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియోలో మీకు ఏమన్నా సరే మీకు ఎక్కడైనా సరే మీ స్ట్రక్ అయిపోయినా కానీ ఏదైనా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే ఇస్తాను అనమాట. మీకు ప్రాసెస్ కూడా అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానంట కామెంట్ సెక్షన్లో వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ ఒకవేళ కనుక మీరు మీ ఫోన్లో కనుక మీరు యూస్ చేసుకోవాలనుకుంటే సెటప్ బాక్స్ మీరు సెటప్ చేసుకోవాలనుకుంటే దీనికి వచ్చేసరికి మీకు ఒక యాప్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే యూఎస్బీ కెమెరా వ్యూవర్ అనమాట. ఇదేంటంటే మనకి ప్లే స్టోర్ అయితే ఈజీగా అయితే అవైలబుల్ ఉంటుంది. దాని లింక్ కూడా మీకు కావాల్సి ఉంటుంది, నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. డైరెక్ట్ ఇక్కడ ఉంది కదా మీకు యూఎస్బీ కెమెరా వ్యూవర్ అనేసి దీన్ని మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీకు డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న మనకి ఈ కెమెరా యాప్ అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. ప్లేస్ చేసుకున్న తర్వాత వచ్చరికి ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్ యూఎస్బీతోనే ఇక్కడైతే కనెక్ట్ చేసేస్తున్నాను అనమాట. వన్స్ కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఇలా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కెమెరా అయితే కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు మనకి మూవ్మెంట్ కూడా ఇక్కడ డైరెక్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను డౌన్కి వెళ్ళినా సరే ఇక్కడ నాకు చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను రిమోట్తో కూడా ఇక్కడ నేను ఆపరేట్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మీకు ప్రాసెస్ చూసుకున్నట్టయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ ఫోన్కి అయితే కనెక్ట్ చేసేసుకున్నా. అండ్ దీని వచ్చేసరికి నేను ఆపరేట్ కూడా చేసేస్తున్నాను అనమాట. చేతిలో రిమోట్తో వచ్చేసరికి నేను ఆపరేట్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి నేను ఒకవేళ యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా సరే ఓపెన్ అయితే అయిపోతుంది.
సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మీరు సెటప్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా సెటప్ చేసేసుకొని అయితే మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇది మనకు ప్రాసెస్ అయితే. ఈ విధంగా అయితే మీరు మీ ఫోన్ కానివ్వండి, మీ ల్యాప్టాప్ కానివ్వండి, ఈజీగా అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి వీడియో చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీకు చూసారంటే ఇంతవరకు వచ్చారంటే మీకు నచ్చే ఉంటుంది. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే అసలుగా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే ఏమొద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.